నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ప్రతి ఒక్కటి ముందుకు దూసుకెళ్తుంది అందరికీ తెలిసిందే. అయితే ఈ ముందుకెళ్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మేము తెచ్చిన ఘనతాన్ని మీరే చెప్పుకుంటున్నారంటూ ప్రతి ఒక్కరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన హయాంలో మీరు చెప్తున్నారని ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే శాలిని, మన వీక్షకులు. సార్, ఇది స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన హయాంలో ఇప్పుడు మీరు చెప్తున్నారు గొప్పగానని అంటున్నారు. మరి తను చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు అంటే గుడివాడ అమర్నాథ్ అంటే ఈయన్ని గుడ్డు అమర్నాథ్ అని కూడా అంటారు. ఈయన దావోస్ వెళ్ళలేదు ఏంటనంటే అక్కడ చలేస్తుందని చెప్పిన వ్యక్తి. అంటే ఈయనకి దేని మీద కూడా సరైన అవగాహన లేదు. తర్వాత ఇట్లాగే అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ అని వైజాగ్లో ఒక సదస్సు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎవరు ప్రతినిధులు రాకపోతే మీలాంటి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఫైళ్ళు ఇచ్చి వాళ్ళే మా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రతినిధులు అని చెప్పి కంపెనీల చొప్పున షో చేశాడు. అట్లాగే అప్పడాల కంపెనీ, తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లం పేస్టుల ఫ్యాక్టరీలు, ఇట్లాంటి వాళ్ళతో మేము ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి శాసనసభలో ప్రకటన చేసి నవ్వుల పాలయ్యాడు. అంటే ఆయనకి ఒక జాతీయ స్థాయి పరిశ్రమలు అంటే ఏంటో కూడా ఆయనకు తెలీదు. ఈ కుటీర పరిశ్రమల పేర్లు కొన్ని చెప్పి అట్లాంటి ఉత్పత్తులకు మేము ఎవరో పలానాళ్ళతో ఎంఓయూలు చేసుకున్నామని చెప్పిన వ్యక్తి ఆయన 22లోనే మేము ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ అండ్ నిప్పాన్ కంపెనీతో చర్చలు జరిపాము. వాళ్ళు అప్పట్లో వచ్చి చూసి వెళ్ళారు నక్కపల్లి దగ్గర. వచ్చి వెళ్ళుండొచ్చు, చూసి వెళ్ళుండొచ్చు. కానీ మీ యొక్క స్పందన చూసిన తర్వాత, మీ యొక్క నైజం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు కనుక పెట్టదలుచుకుంటే అప్పుడే పెట్టేవాళ్ళు. మీరు ఇతర కంపెనీల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో, కియా లాంటి పరిశ్రమలను కూడా, జాకీ లాంటి పరిశ్రమలను కూడా మీరు ఎంత వేధించారు, తర్వాత అమర్ రాజా లాంటి బ్యాటరీలని, తర్వాత మీరు కేవలం వ్యక్తిగతమైన లాభం కోసం చూసుకుంటున్నారు. కానీ పారిశ్రామిక ప్రగతికి కానీ, పరిశ్రమల ఏర్పాటులో ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ, ఒక సింగిల్ విండో విధానం కానీ మీరు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఇక్కడ రాజకీయం అంతా కూడా డబ్బుల చుట్టూ తిరుగుతుంది అన్న భావన వాళ్ళు ఏర్పడబట్టే వాళ్ళు ఆ తర్వాత అక్కడ ప్రతిపాదనను విరమించుకున్నట్టే. తర్వాత ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ అని కంపెనీయే కాదు, అనేక కొత్త కంపెనీలని, గూగుల్ లాంటి సంస్థలని, వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి తీసుకువచ్చే భాగంలో మళ్ళీ వచ్చారు తప్ప అంతకుముందు వాళ్ళు ఇక్కడ ప్రతికూల పరిస్థితి చూసే సర్దుకున్నారు. లేకపోతే 2022లో కనుక సరే అనుకుంటే కనీసం 23లో ఒక ప్రభుత్వం వాళ్ళని ఒక చర్చల దగ్గర టేబుల్ మీదకి పిలిచి శంకుస్థాపన దశకి తీసుకురావాలి కదా. ఇప్పుడు 26 వచ్చేసింది, 26 మార్చి కూడా అయిపోతుంది. 3 ఏళ్ల పాటు అంత కార్పొరేట్ సంస్థలు టైం వేస్ట్ చేసుకోవు. ఎక్కడన్నా అవకాశం ఉంటే వెంటనే వాళ్ళు అసలు ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు అప్పట్లోనే బ్రిటన్లో ప్రపంచంలో కల్లా పెద్ద స్టీల్ ఫ్యాక్టరీని కొన్నారు వాళ్ళు. అట్లా అనేక దేశాల్లో వాళ్ళు ఒక ఉక్కు పరిశ్రమ మీద పట్టు సాధించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదన పెట్టిన తర్వాత వాళ్ళు మేము ఇక్కడ ల్యాండ్ మీకు అన్నీ అనుకూలంగా ఉంటుందని చూసుకున్న తర్వాత శంకుస్థాపన ఇంత తొందరగా అవుతుందని అసలు ఎవరు ఊహించలా. ఇవాళకి కూడా సాక్షి పేపర్లో ఇదంతా ఒట్టిదే, ఇంత పెట్టుబడి రాదు, ఇంతమంది ఉపాధి రాదు, 17.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కాదు అని వాళ్ళ దాంట్లో వార్తలు రాస్తున్నారు. నిన్నేమో ఒక వ్యాపార ప్రకటన వాళ్ళ ఫ్రంట్ పేజీలో ప్రభుత్వం డబ్బులు ఇస్తే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా వేసేసారు. అంటే డబ్బులు ఇస్తే ఒక మాట, డబ్బులు ఇవ్వకపోతే ఒక మాట. అంతకుముందల్లా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏంటంటే సరే ఒక అన్ని పేపర్లకి ఇచ్చాం కాబట్టి వీళ్ళకి మాత్రం వివక్ష ఎందుకు చూపించలేదని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ సాక్షికి తప్ప, వాళ్ళకు అనుకూలమైన పత్రికలకు తప్ప అంటే వాళ్ళని వ్యతిరేకించే పత్రికలకి ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్. కానీ ఈ ప్రభుత్వం అది కూడా మినహాయింపు ఇచ్చేసి పూర్తిగా అది 100% జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యాపారం అని తెలిసినా కూడా ఫ్రంట్ పేజీలో వేస్తే ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులే తల్లబట్టుకుంటున్నారు. డబ్బుల కోసం మనమేమో
కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అవాస్తవాలు కూడా మాట్లాడుతుంటే వాళ్ళకు అనుకూలంగా వ్యాపార ప్రకటన వేసి డబ్బులు తీసేసుకున్నారు అని వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకునే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇవాళ అమర్నాథ్ గారు చెప్పే మాటలు 3 సంవత్సరాల పాటు అప్పుడు 22 నుంచి తర్వాత దాదాపు 3 ఏళ్ళు వాళ్ళు అధికారంలోకి ఉన్నారు కదా, ఉన్నప్పుడు అంత పెద్ద సంస్థను తెప్పించకుండా ఎందుకు వాళ్ళు అశ్రద్ధ చేశారు? కాబట్టి అక్కడ అర్థమవుతుంది సంస్థను వీళ్ళు ఒప్పించలేకపోయారు, సంస్థకి తగ్గ వాతావరణం వీళ్ళు భరోసా ఇవ్వలేకపోతే వాళ్ళు అంత పెట్టుబడులు 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎవరన్నా ఒక నమ్మకం లేని వ్యక్తి మీద, నమ్మకం లేని ప్రదేశంలో పెట్టగలుగుతారు? అందుకే వాళ్ళు పెట్టలా. కాబట్టి ఇవాళ 2 దశల్లో వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తాం. ముందు 7 మిలియన్ టన్నులు, 7.5 మిలియన్ రాక తర్వాత ఇంకొక 10 మిలియన్ టన్నులు రెండో దశలో చేస్తాం, మాకు 5,500 ఎకరాలు కావాలంటే వీళ్ళు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. తర్వాత నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళ సొంత పోర్ట్ కూడా కట్టుకోవడానికి సిద్ధపడిపోయారు. ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఉత్పత్తులు, వాళ్ళ ఖనిజ దిగుమతికి, వాళ్ళు తయారు చేసిన స్టీల్ని ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి ఎగుమతికి. దాని మూలాన కూడా దాదాపు ఒక 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్టులో పనిచేసే వాళ్ళకి. దాదాపు అక్కడ ఒక దాదాపు 25,000 30,000 కోట్ల రూపాయల పోర్టు నిర్మాణం ఖర్చు పెడతారు. ఇవన్నీ కూడా పోర్ట్ యాక్టివిటీ మొదలైందంటే ఆ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో అక్కడ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రావటం, మళ్ళీ ఇక్కడ వైజాగ్ నక్కపల్లి దగ్గర రాజయ్యపేటలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ రావటం, 1,35,000 కోట్లు, 1,00,000 మందికి ఉద్యోగం రావటం, ఇది చిన్న మాట కాదు కదా. అట్లా అసలు ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నేను పాలనా రాజధాని చేస్తానని ఒక్క ఆఫీసు పెట్టలేదు, ఒక ఇటుక కూడా నిర్మాణం చేయలేదు, ఏమాత్రం ఆర్థిక ప్రగతికి ఆయన అక్కడ చేసిందే లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో వైజాగ్లో ఉద్భుత్ తుఫాన్ అప్పుడు ఎంత దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం అంతా దృష్టి అక్కడ పెట్టి వైజాగ్ రూపాన్నే మార్చేసింది. అంటే భవిష్యత్తులో కూడా ఇక ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా పెద్ద నష్టం జరగకుండా ఎలక్ట్రిక్ వ్యవస్థను అంతా కూడా భూగర్భంలో పెట్టేశారు. అట్లా చాలా మార్పులు చేశారు. కాబట్టి ఇవాళ ఇతరు మాట్లాడే మాటలు ఎవరు నమ్మరు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేక పర్యాయాలు ఆర్సెల్ఆర్ మిట్టల్ గారితో మాట్లాడటం, వాళ్ళ నిన్న తండ్రి కొడుకు కూడా ఆదిత్య మిట్టల్ గారు కూడా ఇక్కడికి రావటం, ఎంతో సన్నిహితంగా స్నేహభావంగా ఒక భరోసాగా వ్యవహరించారు. వాళ్ళు మాకు వాళ్ళ ధైర్యం వచ్చింది, మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములు అవుతామని. పోర్ట్ కూడా ఎక్స్క్లూజివ్గా వాళ్ళ పోర్ట్ను వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చారంటే మనం అభినందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ పోర్ట్లో ఎక్కువ ఒత్తిడి ఉంది, అనేక రకాల ఉత్పత్తులు, అంటే అక్కడ మరొక పెద్ద పోర్ట్ లేకపోవటం వలన ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా అంటే దీన్ని ఏమంటారంటే క్యాప్టివ్ అంటారు, క్యాప్టివ్ పోర్ట్. అట్లా క్యాప్టివ్గా అంటే సొంతం, అట్లా క్యాప్టివ్ మైన్స్ కూడా వీళ్ళకి కనుక దొరికితే ఇంకా ఈ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి బొగ్గు గన్నులు, ఐరన్ ఓర్స్ గన్నులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా అవసరమైతే ముడి పదార్థాలని తెచ్చుకునే సామర్థ్యం వీళ్ళకు ఉంది. కాబట్టి ఇక్కడ ఉపాధి తగ్గదు, ఎందుకంటే ఉత్పత్తి తగ్గదు, దానికి అనుబంధంగా ఉన్న ఉపాధి కూడా తగ్గదు, ఇంకా పెరుగుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా. తర్వాత ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ పటంలో వైజాగ్ స్టీల్ ఉత్పత్తిలో వైజాగే కాదు ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక స్థానం దొరుకుతుంది అన్నమాట, గుర్తింపు. కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు ఇటువంటి గతంలో కూడా ఇలాంటి జోకులు అనేకం చెప్పాడు ఆయన, కానీ ప్రజలు ఎవరు నమ్మరు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేసుకున్న చొరవ. తర్వాత గురుమూర్తి అని వాళ్ళ ఎంపీఏ వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి భూములు ఎందుకు సౌకగా ఇస్తున్నారని వెళ్ళారు ఒక పక్కన, ఇప్పుడు కూడా వెళ్ళారు మొన్న గూగుల్ మీద. కాకపోతే హైకోర్టులో వాళ్ళు దాన్ని కొట్టేశారు. కాబట్టి వీళ్ళకి పరిశ్రమల్ని ఆకర్షించడానికి ఇచ్చే మినహాయింపులు కానీ ప్రోత్సాహకాలు కానీ గిట్ట వీళ్ళకి ఇప్పటికి పోరాడుతుంది అదే, ఎందుకు ఇస్తారని. ఇవ్వకపోతే ఎందుకు వస్తుంది? మీరు ఆ రోజు కనుక ఇచ్చుంటే ఈయన అన్నట్టు ఈ పాటికి ఉత్పత్తి ఎప్పుడో ప్రారంభం అయ్యేది. కాబట్టి ఆ రోజున వాళ్ళు
స్వభావం ఒప్పుకోవాలి వాళ్ళకి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ప్రతి దాంట్లోనూ నాకేంటి లాభం అని అడుగుతాడు. ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు కూడా ఇలాగే అడుగుతాడు, ఆహా నా పెళ్ళి అంటానో ఏదో అది. ఆ సినిమాలో లాగా ఆయన స్వభావం ఉన్నప్పుడు ఆయన టైంలో పరిశ్రమలు రాని కారణం అదే. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ కూడా అంతర్జాతీయంగా దెబ్బతింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళలో పునర్ధైర్యం ఇచ్చి తీసుకొస్తున్నారు. సరే ఆయన పెద్ద అమర్నాథ్ అనే మాటలు పెద్ద పట్టుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులు.